నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు నేను సర్వపిండి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సోరకాయతో సర్వపిండి అండి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇది ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ముందుగా ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్నది సోరకాయను తీసుకొని సోరకాయను ఇలా సన్నగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత ఇందులోకి 3 కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి. బియ్యం పిండి వేసుకున్న తర్వాత అందులోకి కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలండి. అలాగే జీలకర్ర, అలాగే ఇందులో కొన్ని నువ్వులు కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత ముందే నానబెట్టి పెట్టుకున్నటువంటి పల్లీలు, శనగపప్పును ఇందులో వేసుకోవాలనండి. అలాగే కొద్దిగా కారం, ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ముందే తరిగి పెట్టినటువంటి ఆనియన్స్ను ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక సర్వపిండి గిన్నె తీసుకొని దానికి కొద్దిగా నూనె వేసి చుట్టూ ఇలా మంచిగా రాసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి ఈ పిండి ముద్దను అందులో వేసి పల్సగా గిన్నె చుట్టుగా ఒత్తుకోవాలండి. పల్సగా ఒత్తుకుంటే చాలా బాగా టేస్టీగా వస్తుంది. దొడ్డు గిన్నె ఒట్టుకున్నట్టయితే అది ఉడకదండి సరిగా. ఇలా పల్సగా ఒత్తిన తర్వాత అక్కడక్కడ చిన్నగా హోల్స్ కూడా చేసుకోవాలి. చేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి పైనుండి కొద్దిగా నీళ్లు కూడా జల్లుకోవాలండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్టవ్ వెలిగించి ఇప్పుడు ఒత్తుకున్నటువంటి ఈ సర్వపిండి గిన్నెను దానిపైన పెట్టి మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో గిట్ట పెట్టినట్లయితే గిన్నె మాడే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు పెట్టుకున్నట్లయితే మన సర్వపిండి అనేది రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చింది సర్వపిండి. ఇలా మనం ఇంటి దగ్గర తప్పకుండా ట్రై చేసుకోవచ్చు. సర్వపిండి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేసి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్.